హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆగస్టు నెలలో రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున అన్ని రంగముల వారికి అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయట మీ మాటకు ఎదురుండదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. గతంలో పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున ఆశించిన పదవులు పొందుతారు. రాజకీయ ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. మాసం చివరిలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. శనివారం అన్నదానం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి వృషభ రాశి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలకు క్రమక్రమంగా తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన లాభాలు అందుకుంటారు. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు కష్టం ఫలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరులతో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యతిరేక పరిస్థితులు మీకు అనుకూలంగా మలుచుకుంటారు. మాసం మధ్యలో బంధుమిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. మంగళవారం వినాయకుని సింధూరం గరిక గడ్డితో అష్టోత్తరం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మిథున రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేనందున అన్ని రంగముల వారికి ఇబ్బందికరంగా పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఊహించని స్థానచలనలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వలన లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. గృహమున మార్పులు తప్పవు. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. మాసం చివరన ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేనందున చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ధనపరమైన ఇబ్బందులు కలుగుతాయి. ప్రతి చిన్న విషయానికి భయాందోళనలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదములు తప్పవు. అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. సోదరులతో సఖ్యతగా లోపిస్తుంది. నేత్ర శిరో అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కలత్రముతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. నిరుద్యోగులకు కష్టం ఫలించదు. విద్యార్థులు పరీక్షా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మాసం చివరన సన్నిహితులతో సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మాసం ప్రారంభంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను బాధిస్తాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. బంధుమిత్రుల నుండి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది. మాసం ద్వితీయార్ధమున నుండి క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలిస్తాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థికం మరింతగా పుంజుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. కొన్ని రంగముల వారికి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం పరుస్తాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కన్యా రాశి ఫలితం.
ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంతో ముందుకు సాగుతారు. ఇంటా బయట ప్రతి వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతాయి. బంధుమిత్రుల సమగమం ఆనందం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మాసం చివరన ఒక వ్యవహారంలో స్నేహితులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి. దుర్గా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ మాసం అంతగా అనుకూలంగా వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి పనితీరుతో అధికారులు సైతం ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభాలను అందుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. సంతాన విద్యా విషయాలలో సంతృప్తిపరంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఇంటా బయట అందరూ ఆమోదిస్తారు. మాసం చివరన ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వినాయకుని ఆరాధించడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ మాసం అన్ని విధాలుగా బాగుంటుంది. కీలక వ్యవహారాల్లో ధైర్యంతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో సరైన అవగాహన ఉంటుంది. నూతన గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. మాసం చివరన ధనపరంగా ఇబ్బందులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. లక్ష్మీ ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ధనుస్సు రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విస్తీర్ణకు భాగస్థులు సహాయ సహకారాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు బాధల నుండి ఉపశమనం పొందుతారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు. గృహమున సంతాన వివాహ శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులు పరీక్షా ఫలితాలు సంతృప్తిపరుస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. మాసం మధ్యలో కొన్ని వ్యవహారాలలో ఇబ్బందులు తప్పవు. రుణదాతలు ఒత్తిడి పెరుగుతుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలించదు. జీవన అస్తవ్యస్తంగా ఉంటుంది. ప్రతి పని అయినట్టుగా కనిపించినా చివరకు నిరుత్సాహం తప్పదు. వ్యాపార విస్తీరణకు పెద్దల సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. స్థాన చలనలు తప్పవు. ఒక వ్యవహారంలో ప్రభుత్వ సంబంధిత జరిమానాలు కట్టవలసి వస్తుంది. విద్యార్థులు అతి కష్టం మీద సామాన్య ఫలితాలు పొందుతారు. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు ఉంటాయి. నిరుద్యోగులకు కష్టం వృధాగా మిగులుతుంది. మాసం చివరన ఆప్తుల నుండి అందిన ఒక వార్త ఊరట ఇస్తుంది. శని స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ మాసం ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండక రుణ ప్రయత్నాలు సాగిస్తారు. ఇంట బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో
వివాదాలు ఉంటాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వలన నూతన సమస్యలు ఎదురవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు మరింత కష్టపడవలసి వస్తుంది. స్త్రీ సంబంధిత సమస్యలు బాధిస్తాయి. నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మీనరాశి ఫలితం. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అధిక కష్టం మీద స్వల్ప ఫలితం పొందుతారు. ఆదాయం ఆశించిన విధంగా ఉన్నప్పటికీ వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యంగా కొంత మెరుగుపడుతుంది. సోదరుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు పరీక్షా ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు విఫలమవుతాయి. గృహ నిర్మాణ పనులు మందగిస్తాయి. మాసం చివరన ఆర్థిక పురోగతి కలుగుతుంది. దైవ చింతన పెరుగుతుంది. నిత్యం దుర్గా అమ్మవారిని ఆరాధించడం వలన శుభ ఫలితములను పొందుతారు.